నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు పీఎం సూర్యాఘర్ పథకం వరం లాంటిదని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ముందుగా కొత్తపేట సబ్స్టేషన్ వద్ద మోడేకుర్రు, గొల్లకోటివారిపాలెం గ్రామాలకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి 1.50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 11 కేవీ లైన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 కేవీ బ్రేకర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అనంతరం కొత్తపేట గోగువారిపేటలో పీఎం సూర్యాఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్లను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. దానివల్ల మనకి 3 కోట్ల 60 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక్కడ దానివల్ల గాలి వచ్చినా కొంచెం చెట్లు ఇచ్చినా మొత్తం మీద లైనది హ్యాపీ. దాని వరకు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే 3 ఫేజ్ సప్లై మా ఊరు కంప్లీట్ 24 అవర్స్ ఉండాలి, 3 ఫేజ్ సప్లై కావాలి అని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటున్నారు, మోడేకుర్రు, గొల్లకోటివారిపాలెం ఇవన్నిటితో పాటు 12 కిలోమీటర్లు మళ్ళీ 11 కేవీ లైన్ వేసి 16 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టామన్నారు. ఇది 100 అవి 100 కలిపి ఉన్నాయి. 16 ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఇప్పుడు పెట్టారు. దానివల్ల ఎక్కడైనా 3 ఫేజ్ సప్లై వచ్చేస్తుంది అంతా అన్నిటికీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని మన అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటి, మా ఊరంతా 3 ఫేజ్ సప్లై ఫుల్గా ఉండాలి 24 గంటలు అంటున్నారు. సార్ అక్కడ ఏం జరిగిందంటే సార్, బెండకూరులో 48 సింగిల్ ఫేజ్ సమస్యలు చెప్పేస్తారు. ఎవరు అధికారులు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాట్లాడతారు. మరి వెనకాల ఇలా సంస్థ ఫాలో అప్ చేయించుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది చెప్పారండి. మొన్న ఆయన చేత కూడా కొంచెం చెప్పించాను. ఎక్కడ మన సెంటర్ నుంచి ఊళ్ళోకి వెళ్ళి రోడ్డా మెయిన్ రోడ్ ఉంది కదా ఎక్కడ సర్వీస్ పెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు సర్వీస్ కావాలని పెట్టుకుని 4-5 రోజులు ఫ్రీగా, అంతకన్నా గొప్ప ఛాన్స్ ఉండదు. మీరు అది కూడా చేసుకోండి. ఎవరైనా కనపడి డిపార్ట్మెంట్ కనపడి నేను ఆఫ్ చేయించి కలెక్టర్ దగ్గరికి అది అందులో పెట్టాను. చేస్తామని మరి పెద్దలంతా సార్ మధ్యలో గ్యాప్ ఉంది సార్. సరే లక్ష్మి, ఓకే సార్. మాట్లాడినప్పుడు మొత్తం లైన్ కొబ్బరి కడుతుంది.